వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫ్రెండ్స్. నేను మీ ప్రశాంత్ని. ఎవరైతే సబ్స్క్రైబ్ చేయలేదో వాళ్ళందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి. కంటెంట్ స్టార్ట్ చేసే ముందు ఓ లైక్ చేయండి. బిఎస్ఎన్ఎల్ ఉద్యోగాలు, ఇది సెంట్రల్ గవర్నమెంట్ జాబ్. బిఎస్ఎన్ఎల్ సీనియర్ ఎగ్జిక్యూటివ్ ట్రైనీ జాబ్స్ విడుదల చేయడం, నోటిఫికేషన్ రావడం జరిగింది. ఇది మంచి ఛాన్స్. ఎవరైతే టెలికామ్ బ్యాక్గ్రౌండ్ కలిగిన అభ్యర్థులు అప్లై చేసుకుంటే చాలా మంచిది, చాలా బాగుంటుంది. మంచి జాబ్ సెక్యూరిటీ పరంగా శాలరీ, ఫ్యూచర్ శాలరీ గ్రోత్ చాలా బాగుంటాయి. ఫ్రెషర్స్ అయినా అప్లై చేసుకుంటే మంచి అవకాశం. ఇది మంచి అవకాశం, చాలా మంచి అవకాశం. అలాగే డేట్ ఆఫ్ ఆన్లైన్ ఎప్పటి నుంచి ఆన్లైన్ స్టార్ట్ అవుతుంది అనగా 5వ తారీఖు 2వ నెల ఫిబ్రవరి 5వ తారీఖు నుంచి నోటిఫికేషన్. ఉదయం 10 గంటల నుంచి అప్లికేషన్ స్టార్ట్ అవుతుంది. డేట్ ఆఫ్ ఎండింగ్ చూసుకుంటే 7వ తారీఖు మార్చి 2026. ఎవరైతే తప్పుగా అప్లై చేసిన అభ్యర్థులు ఎడిటింగ్ ఆప్షన్ కూడా మనకు ఉంటుంది. 8వ తారీఖు మార్చి 2026 నుంచి 15వ తారీఖు మార్చి 2026 వరకు ఎడిటింగ్ ఆప్షన్ ఇచ్చారు. ఎగ్జామ్ పీరియడ్ చూసుకుంటే మార్చ్ 29న సండే ఉంటుంది. ఇది ఆన్లైన్లోనే ఎగ్జామ్ ఉంటుంది. ఇది పూర్తిగా ఇంక తెలియలేదు. అలాగే పోస్టుల పరంగా చూసుకుంటే ఇక్కడ సీనియర్ ఎగ్జిక్యూటివ్ ట్రైనీ 95 పోస్టులు ఉన్నాయి. ఈ రిక్రూట్మెంట్ మొత్తం 120 పోస్టులు. టెలికామ్ స్టీమ్లోనే సీనియర్ ఎగ్జిక్యూటివ్ ట్రైనీ 95 పోస్టులు, ఎస్సీ 14 పోస్టులు, ఎస్సీ ఎస్టీ 7 పోస్టులు, ఓబీసీ 25 పోస్టులు, ఈడబ్ల్యూఎస్ 9 పోస్టులు, ఓబీసీ వాళ్ళకి 40 పోస్టులు ఉన్నాయి. పర్సన్ విత్ బెంచ్ మార్క్ డిజబిలిటీ పర్సన్ సి కేటగిరీలో 2 పోస్టులు ఉన్నాయి. డిఈ కేటగిరీలో 2 పోస్టులు ఉన్నాయి. అలాగే సీనియర్ ఎగ్జిక్యూటివ్ ట్రైనీ ఫైనాన్స్ టీంలో మొత్తం 25 పోస్టులు ఉన్నాయి. 25 పోస్టులు ఉన్నాయి. ఎస్సీ 4, ఎస్టీ 2, ఓబీసీ 6 ఉన్నాయి. ఈడబ్ల్యూఎస్ 2 పోస్టులు ఉన్నాయి. ఓసీ మరియు ఓబీసీ సిఎల్లోను 11 పోస్టులు ఉన్నాయి. పర్సన్ విత్ బెంచ్ మార్క్ డిజబిలిటీస్ ఏ కేటగిరీలో ఒక పోస్ట్ ఉంది. అదేవిధంగా ఇక్కడ చూసుకుంటే పే స్కేల్ చూసుకుందాం. శాలరీ చూసుకుంటే ఇక్కడ సీనియర్ ఎగ్జిక్యూటివ్ ట్రైనీ స్టార్టింగ్ శాలరీ ఈ పోస్టులకి పే స్కేల్ E3 IDA పే స్కేల్ వర్తిస్తుంది. బేసిక్ పే 24,900 నుంచి 50,500 రూపాయల వరకు ఉంటుంది. దీనికి అదనంగా డిఏ, హెచ్ఆర్ఏ, మెడికల్ బెనిఫిట్స్, అలవెన్సెస్, ఇతర అలవెన్సెస్ ఉంటాయి. మొదటి జాబ్లోనే ఇంత మంచి అవకాశం, స్టార్టింగ్ శాలరీ అంటే నిజంగా చాలా మంచి అవకాశం. ఫ్యూచర్లో మంచి ప్రమోషన్ వస్తే ఇంకా పెరుగుతుంది. ఎలిజిబిలిటీ చూసుకుంటే ఎవరైతే అభ్యర్థులు ఇండియన్ సిటిజన్షిప్ కలిగి ఉండాలి. అభ్యర్థులు ఎలిజిబిలిటీ కంపల్సరీగా ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్లో మస్ట్గా పాస్ అయి ఉండాలి. ఏజ్ చూసుకుంటే 21 సంవత్సరాల నుంచి 30 సంవత్సరాల లోపు కలిగిన అభ్యర్థులు ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. కేటగిరీ వైజ్గా చూసుకుంటే ఏజ్ రిలాక్సేషన్ చూసుకుంటే జనరల్ క్యాండిడేట్స్ 30 సంవత్సరాల దాకా, ఈడబ్ల్యూఎస్, ఓబీసీ, సిఎల్ అభ్యర్థులు, ఓబీసీ, ఎన్సిఎల్ 30 సంవత్సరాలు ప్లస్ 3 years ఏజ్ రిలాక్సేషన్ ఉంది. ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకు 5 years ఏజ్ రిలాక్సేషన్, 35 years. పర్సన్ విత్ బెంచ్ మార్క్ డిజబిలిటీ పర్సన్స్ ఎవరైతే ఉన్నారో
40 సంవత్సరాలు, 40 సంవత్సరాలు ప్లస్ మొత్తం 40 సంవత్సరం 30 ప్లస్ 10 10 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది ఓబీసీ బీసీ అభ్యర్థులకు. ఓబీసీ ఎన్సీఎల్ అభ్యర్థులకు 43 సంవత్సరాలు 30 ప్లస్ 13 సంవత్సరాలు ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది. ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకు 15 ఇయర్స్ అంటే 45 సంవత్సరాలు 30 ప్లస్ 15 అభ్యర్థులు. అలాగే ఇక్కడ చూసుకుంటే సెలక్షన్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుందంటే ఎగ్జామ్ ఆధారంగా ఉంటుంది. ఇది పూర్తిగా మెరిట్ ఆధారంగా ఉంటుంది. మొదట కంప్యూటర్ బేసిక్ టెస్ట్ ఉంటుంది, మొత్తం 200 మార్కులు ఉంటాయి. ఎగ్జామ్ డ్యూరేషన్ చూసుకుంటే 3 అవర్స్ ఉంటుంది. ప్రతి తప్పుకి 2.5 నెగిటివ్ మార్కింగ్ ఉంటుంది. ఎగ్జామ్ ప్యాటర్న్ ఏ విధంగా ఉంటుందంటే 41లో యాప్టిట్యూడ్ 40 మార్క్స్ 40 క్వశ్చన్స్ 40 మార్క్స్ ఉంటుంది. 42లో కోర్ సబ్జెక్ట్ 160 మార్క్స్ 160 క్వశ్చన్స్ 160 మార్క్స్ ఉంటుంది. 2 పార్ట్స్గా డిఫరెంట్ క్వాలిఫై అవ్వాలి. జనరల్ క్వాలిఫై అవ్వాల్సి ఉంటుంది. అలాగే జనరల్ ఓబీసీ ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్కి ప్రతి పార్ట్లో 50% మార్క్స్ తెచ్చుకోవాలి. అలాగే ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకు 45% మార్క్స్ తెచ్చుకుంటే సరిపోతుంది. అలాగే మెడికల్ ఎగ్జామినేషన్ కూడా ఉంటుంది. సిలబస్ చూసుకుంటే 41లోనే సిలబస్ 41లో కామన్ పేపర్ ఇది. యాప్టిట్యూడ్ టెస్ట్ ఉంటుంది 40 క్వశ్చన్ 40 మార్క్స్. అలాగే కోర్ సబ్జెక్ట్ 42లో టెలికామ్ టెస్ట్ ఉంటుంది. మొత్తం 160 క్వశ్చన్స్ 160 మార్క్స్. ఒక్కో క్వశ్చన్కి 1 మార్క్ ఉంటుంది. 3 అవర్స్ టైం ఉంటుంది. సేమ్ ప్యాటర్న్ ఫర్ ఫైనాన్స్ స్ట్రీమ్లో కూడా మినిమం క్వాలిఫికేషన్ మెరిట్ చూసుకుంటే సేమ్ నెగిటివ్ మార్కింగ్ ఉంటుంది. 2.5 రిడక్షన్ ఉంటుంది. 41 క్వాలిఫై అవ్వాల్సి ఉంటుంది. ఎగ్జామ్ ఫీజు చూసుకుంటే జనరల్ అప్లికేషన్ ఫీజు చూసుకుంటే ఇప్పుడు జనరల్ ఓబీసీ వాళ్ళకు 1000 రూపాయలు చెల్లించాల్సిందే. ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకు పర్సన్ విత్ బెంచ్ మార్క్ డిజబిలిటీ అభ్యర్థులు 500 రూపాయలు చెల్లించాల్సి ఉంటుంది. 500 రూపీస్ ఫీజు ఒకేసారి చెల్లిస్తే తిరిగి రాదు మళ్ళీ. ఎగ్జామ్ సెంటర్ చూసుకుంటే ఇక్కడ మనకు ప్రధాన నగరాలైన మనకు హైదరాబాద్, చెన్నై, బెంగళూరు, ఢిల్లీ, ముంబై, కలకత్తా 27 సిటీస్లో ఎగ్జామ్ని అలాట్ చేయడం జరిగింది. మెయిన్ సిటీస్లో ఏ విధంగా అప్లై చేసుకోవాలి ఇక్కడ చూసుకుంటే అప్లికేషన్ ప్రాసెస్ చూసుకుంటే అప్లికేషన్ ఇది పూర్తి ఆన్లైన్ ప్రక్రియలో ఉంటుంది. ఇది ముందుగా అధికారిక వెబ్సైట్ అయిన బిఎస్ఎన్ఎల్ రిక్రూట్మెంట్ వెబ్సైట్కు వెళ్ళాలి. అక్కడ సీనియర్ ఎగ్జిక్యూటివ్ ట్రైనీ నోటిఫికేషన్ ఓపెన్ చేసుకోవాలి. రిజిస్టర్ అనే ఆప్షన్ క్లిక్ చేసిన తర్వాత మొబైల్లోని ఈమెయిల్ ఐడి లేదా మొబైల్తో రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. తర్వాత లాగిన్ అయిన తర్వాత అప్లికేషన్ ఫామ్ ఓపెన్ చేసి పర్సనల్ డీటెయిల్స్ ఫిల్ చేసుకోవడమే. తర్వాత ఎడ్యుకేషనల్ డీటెయిల్స్, కేటగిరీ డీటెయిల్స్ అన్నీ కరెక్ట్గా ఉన్నాయో లేదా సరిగ్గా ఫిల్ చేసామో లేదని కరెక్ట్ చూసుకోవాలి. మరి ఫోటో, ఎడ్యుకేషనల్ సర్టిఫికేట్స్, ఐడి ప్రూఫ్స్, అవసరమైతే కాస్ట్ సర్టిఫికేట్ కూడా అప్లోడ్ చేయాల్సి ఉంటుంది.
ఫీజు వివరాలు చూసుకుంటే ఆన్లైన్లో చెల్లించాల్సి ఉంటుంది. ఫీజు అన్నీ సరిగా ఉన్నాయో లేదో ఫైనల్ సబ్మిట్ చేసే ముందు చూసుకోవాలి. సబ్మిట్ చేసిన తర్వాత కన్ఫర్మ్ పేజ్ డౌన్లోడ్ ప్రింట్ తీసుకొని ఉంచుకోవాలి. ఎగ్జామినేషన్ సెంటర్ చూస్ చేసుకోవాలి. తర్వాత ప్రింట్ తీసుకొని ఉంచుకోవాలి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.